సో వీఆర్ డూయింగ్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ మ్యారినేట్ చేయండి. కొంచెం సాల్ట్, పసుపు, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పెరుగు, ఇది చికెన్ బిర్యానీ మసాలా, జస్ట్ 1 స్పూన్. ఇంట్లోనే చేసిన గరం మసాలా, ఇది కూడా చాలా కొంచెం. దెన్ స్పైసెస్ కొంచెం, ఇందులో పట్టా, లవంగం, ఇలాచి అండ్ బిర్యానీ ఆకు, అండ్ ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసి, ఇది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచిది. అట్లీస్ట్ ½ అన్ అవర్ అన్నా మ్యారినేట్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. నేను 5 గ్లాసెస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక బోగాన్ని పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగం, పట్ట, ఇలాచి, సోంపు అండ్ షాహీ జీరా. ఇంతకు మించి నేనేం వేయటం లేదు. ఇది కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది కేజీ పైనే ఉంది చికెన్. ఇక్కడ చికెన్ కుక్ అవుతున్న టైంలోనే పక్కన వాటర్ పెట్టుకొని, నేను 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి చెప్పాలా, చికెన్ ఇక్కడ ఫ్రై అవుతుండగానే, కుక్ అవుతుండగానే ఇక్కడ పక్కన ఇంకో బోగాన్లో వాటర్ తీసుకొని, అంటే నేను 5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 5కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 7.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో దీంట్లో మళ్ళీ కొంచెం బిర్యానీ ఆకు, ఇలాచి, కొంచెం సోంపు అండ్ నెక్స్ట్ చికెన్ బిర్యానీ మసాలా 1 స్పూన్ అంతా కొంచెం. నెక్స్ట్ కొంచెం పసుపు కలర్ కోసం అండ్ సాల్ట్ సరిపడినంత వేసుకొని, సాల్ట్ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కూడా సాల్ట్ ఉంది. ఇందులో ఓన్లీ రైస్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందే నానబెట్టుకున్న 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యం ఇందులో వేసేసుకుంటున్నాను. చికెన్ ఒక 80% కుక్ అయిన తర్వాత నేను కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇది ఎందుకు అంటే కొంచెం లేయరింగ్ చేయడానికి. ఇది కొంచెం శుద్ధి ప్రాసెసే, కానీ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నాకు ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో ఇది వేరే బౌల్లోకి కొంచెం తీసుకున్నాను. కూడా ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. సో దీన్ని కూడా నేను ఆఫ్ చేసేసి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కడాయి, ఇలాంటి ఈ కడాయిని నేను వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే దమ్ము పెట్టడానికి ఈ హీట్ అయిన కడాయి మీద పెడతాను. సో ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం లేయరింగ్ చేస్తాను.
ఫస్ట్ కొంచెం చికెన్, తర్వాత రైస్ ఒక లేయర్, తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ ఒక లేయర్ వేస్తాను. మళ్ళీ రైస్ ఒక లేయర్. లేయరింగ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఒక మీకు నచ్చినంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది వేసేసుకొని, నేను ఆల్రెడీ ముందే పెనాన్ని వేడి చేసి పెట్టుకున్నాను. సో దాని మీద దమ్ము పెట్టాను. ఇలా చేస్తే కింద మాడిపోకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం హైలోనే ఉండాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇది పూర్తిగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకోవడమే. ఇది జాగ్రత్తగా కలుపుకోవాలి.